సమయస్ఫూర్తితో ఆలోచిస్తే విజయం ఎలా వరిస్తుందో అని కృష్ణుడు చెప్పిన కథ ఇది. ఒకరోజు సాయంత్రం వేళ ద్వారకలో కృష్ణుడు భక్తులతో కలిసి కూర్చుని ఉన్నాడు. చుట్టూ తులసివనం సువాసనతో పరిమళిస్తోంది. భక్తులు ప్రశాంతంగా కృష్ణుని ముఖాన్ని చూస్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: మనుష్యునికి బలం మాత్రమే సరిపోదు. కష్ట సమయాల్లో సమయస్ఫూర్తి మరియు తెలివి ఉంటేనే అతడు ప్రమాదాల నుండి బయటపడగలడు. మీకు దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అనుకుంటూ చెప్పాడు. ఈ కథ మల్లయ్య రైతు కథ. పూర్వం రామాపురం అనే గ్రామంలో మల్లయ్య అనే ఒక కష్టపడే రైతు ఉండేవాడు. అతడు ఎంతో నిజాయితీ గలవాడు. పొలంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఎంతో తాజాగా ఉండేవి. ప్రతి వారంలా ఒకసారి అతడు వాటిని లక్ష్మాపురం సంతకి తీసుకెళ్ళి అమ్మేవాడు. ఆ రోజు కూడా ఉదయం తొందరగా లేచి తన తోటలో పండిన తాజా కూరగాయలు, ఆకుకూరలు బుట్టల్లో పెట్టుకుని ఎద్దుల బండిపై తీసుకుని లక్ష్మాపురం సంతకు వెళ్ళాడు. సంతలో అతని కూరగాయలు చాలా మంచి ధరకు అమ్ముడయ్యాయి. మల్లయ్యకు మంచి లాభం వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి అతడు తన బండి మీద ఖాళీ బుట్టలు పెట్టుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రమాదకరమైన అడవి మార్గం రామాపురం, లక్ష్మాపురం మధ్యలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో గుంటలు, పొదలు, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. సూర్యాస్తమం అయ్యాక అక్కడికి వెళ్ళటం చాలా ప్రమాదకరం. ఆ అడవిలో దొంగలు దాక్కుని ఉండేవారు. వారు బాటసారుల్ని ఆపి డబ్బుల్ని, వస్తువుల్ని దోచుకునేవారు. మల్లయ్యకు కూడా విషయం తెలుసు. అయినా తన గ్రామానికి వెళ్ళాలంటే ఆ అడవి దాటాల్సిందే. అతడు నెమ్మదిగా బండిని నడిపిస్తూ అడవిలోకి ప్రవేశించాడు. దొంగల కుట్ర. కొంత దూరం వెళ్ళగానే 4 మంది దొంగలు చెట్ల వెనక నుండి బయటకు వచ్చారు. ఏ ఆపు అని గట్టిగా అరిచారు. మల్లయ్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. కానీ అతడు భయాన్ని బయటకి చూపించలేదు. కృష్ణుడు చెప్పినట్టు సమయస్ఫూర్తి అతనికి సహాయపడింది. దొంగల్లో ఒకడు అడిగాడు: ఎక్కడి నుండి వస్తున్నావు? బండిలో ఏముంది? ఎంత డబ్బు సంపాదించావు? అంటూ మల్లయ్యని అడిగాడు. మల్లయ్య తెలివి. మల్లయ్య ఒక్క క్షణం ఆలోచించాడు. వెంటనే ఒక తెలివైన యుక్తి ఆలోచించాడు. అతడు నవ్వుతూ ఇలా అన్నాడు: అయ్యో బాబోయ్, మీరు దొంగలే కదా, నేను కూడా మీకోసం ఎదురు చూస్తున్నాను. దొంగలు ఆశ్చర్యపోయారు. ఎందుకు అని అడిగాడు. మల్లయ్య ఇలా చెప్పాడు: ఈరోజు సంతలో నా కూరగాయలు అమ్ముడు అవ్వలేదు. అందుకే నేను దగ్గరున్న కొన్ని విషపూరిత ఆకులు తీసుకుని వస్తున్నాను. ఇవి గ్రామంలో పశువులకు మందు వేయడానికి ఉపయోగిస్తాను. కానీ మనుషులు తాకితే చాలా ప్రమాదం. మీరు చూడాలంటే చూడండి, కానీ జాగ్రత్త. అతడు బుట్టలో ఉన్న కొన్ని ఆకులను చూపించాడు. ఆ ఆకులు నిజానికి సాధారణ ఆకుకూరలే, కానీ మల్లయ్య వాటిని ప్రమాదకరమైన విషపూరిత మొక్కలు అన్నట్టు చెప్పాడు. దొంగల భయం. దొంగలు ఒకరినొకరు చూసుకున్నారు. ఇది నిజంగా విషపూరితమై ఉంటుంది. ఇవన్నీ తాగితే ప్రమాదం. ఇక్కడ సమయం వృధా చేయకుండా వేరే బడ్సాన్ని చూసుకుందాం, వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ విధంగా సురక్షితంగా గ్రామానికి చేరాడు మల్లయ్య. కృష్ణుడు కథ ముగించాక భక్తులను చూసి ఇలా అన్నాడు: మల్లయ్య దగ్గర బలం లేదు, ఆయుధాలు కూడా లేవు, కానీ అతనికి తెలివి మరియు సమయస్ఫూర్తి ఉన్నాయి. అదే అతన్ని ప్రమాదం నుండి రక్షించాయి. భక్తులు కృష్ణుడి మాటలు విని ఆనందించారు. నీతి: ప్రమాద సమయాల్లో భయపడటం కంటే సమయస్ఫూర్తితో ఆలోచించిన వాడు ఎప్పుడూ విజయం సాధిస్తాడు.